హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. డైలీ వీడియోలో మళ్ళీ వచ్చేసిన నీళ్లు చల్లగుండా బాగా చల్లగా చలి పెడుతున్నాయి. ఇట్లా పెడితేనే సుర్రు అంటున్నాయి. ఫ్రెండ్స్, నిన్ననైతే 2 కట్టలు అయితే కడపండి ఉన్నది. ఒక కట్ట అయితే ఎత్తాలి, లోపలికైతే అస్సలు పోలేదు. ఎందుకంటే నేను పోను అవి చేపలు అయితే పడతలేవు. ఆ వీటి 2 గంటలకైతే చూద్దాం. చలి మాత్రం ఎదుర పెడుతుంది. దుప్పటి కప్పుకొని పంట మా ముసలి పాడిగాను చెద్దరి గుంజి అయినా కానీ చెర్లకు అని నువ్వు చెప్తాను. అందుకొరకే చెర్లకైతే ఉరికొచ్చిన. చలి అయితే బాగా పెడుతుంది. గదగద అనుకున్న ముక్కు దగ్గర పడ్డది ఒక దెబ్బకే. ముక్కులకెళ్ళి మాత్రం శీతకాలు వాడుతూనే ఉన్నది. ఓకే, మరి వలల కాడికి అయితే పోదాని. చలి అయితే ఇట్లా సంకలు లేవట్ని తెలియదు, చల్లగా చలి పెడుతుంది. పొద్దుకే దగ్గర అయితే లేవకూరి చలి పెడుతుంది కాబట్టి మంటలకానే ఊకోరి. మంట కాడ ఎవరా కూకున్నా ఉన్నంత మంట ఆగినంత సేపే ఎచ్చగున్నది. తర్వాత మాత్రం చల్లగా సితారం పెడుతుంది ఇటు పాడుపాడ. ఇలా నీళ్ళు అయితే ఇట్లా పెడితే కడతాయి. నీళ్ళు అంటారు కదా, ఉడుకుంటాయి అంటారు. ఏం ఉడుకుంటాయి? ఇగో చల్లగా సుర్రు అంటనే. ఇంత మందం దర్శనాయి సుర్రు అంటనే. ఇగో నీళ్ళు మాత్రం ముడి కిందికి వస్తాను. ఇక చూడండి, ముడి కింద ఎందుకంటే సంచి తడిపిన కదా, ముడి కిందికి వస్తాను. వల్ల కాడికి అయితే పోదాం. ఇట్నే ఉన్న కొద్ది ఇంక ఇదర పెడుతుంది, మొత్తం అనుకుతుంది. ఇక నా ముక్కు మాత్రం ఈతకల్లు వాడుతుంది. ఘోరం అవుతుంది. ఎంత చలి అనుకుంటాను. పానం వెళ్ళిపోతాను. నాకైతే చెర్రకు రావడానికి అస్సలు మనసు ఒప్పుతలేదు. కానీ కాకపోతే ఇంటికాడ ఉంటే నాది ఎండుతుంది. చెర్ల కత్తెర బతుకుడు కాబట్టి మనది ఎండుతుంది కాబట్టి చెర్లకు రావాలి తప్పది. ఇక బొల్ల కాడికి అయితే పోదాం. ఏమన్నా జిమ్ పరకో జల్లో పడ్డదో చూసుకుందాం. అది ఇంటికి సంకల పెట్టుకొని పోదాం. ఆ వరకు అయితే ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి దయచేసి. లైకులు బాగా రావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే వచ్చిన. ఈ కట్ట అయితే చేద్దాం. ఆ కట్ట అయితే ఒక కట్టు లావడం, ఒక కట్ట అయితే ఎత్తుదాం. ఈ కట్టు కాడికి అయితే మెల్లమెల్లగా వచ్చిన. పానం అంతా జలకరిస్తుంది. చలి బాగా పెడుతుంది కాబట్టి బాగా వస్తుంది. సంచులను అయితే చేపలు వేసుకుందాం. ఇప్పుడైతే ఒక చేప అయితే లేదు. చేపలు చల్లకుండా ఎప్పుడు పడతాయో చూద్దాన్ని. ఇక చేపలు ఇంత చలి వచ్చినాయని వాటికన్నా జర బాధ అనిపించి బాగా పడతలేవు. ఈ చలికి అవి కూడా దుప్పటి కప్పుకొని ఎడవనే తెలియదు. ఈ వీటికి అయితే చూసుకుంటూ పోదాం. మరి ఒక కట్ట అయితే ఎత్తుదాం. ఎప్పుడు పడతాయో చూద్దాం. అబ్బా, పానం అయితే ఊలుగుతానే. ఒక్కొక్కరు అయితే శర్రకేత్తలేదు ఈ చలికి. ఏమన్నా మొత్తం సపరేక వంట సాల్చుకొని అంత చలి పెడుతుంది. ఈ చేతి విడుచుకొస్తానే బాగా చలి పెడుతుంది అన్నమాట. విపరీతంగా ఇవాళ మాత్రం బాగా బ్రహ్మాండంగా లేచింది. రోజంత ఎక్కువ అవుతుంది. మొత్తం నేను నాశనం కాదు కానీ నేను మంటలేసి కాలువా, నేను పొయ్యిలేసి పొడవా. ఇప్పుడు వేరే ఎవరన్నా అయ్యి నీళ్లు గుమ్మరిస్తాను. వాటి బుడా బుడా మోస్తుంది. నెత్తి జుట్టు పట్టి అలా బుడ మోస్తుంది. గంత కోపం వచ్చింది ఒకటిసారి. దీనే పాడి కానీ దీన్ని ఏం చేస్తుంది? నీళ్ళలో ముస్తుంది. నీళ్ళలో ఉండేదేనే ఏం చేస్తాం? సప్పుడే తీసి సంచులు వేసుకుందాం. అబ్బా, దీనికి పాడు గాను పాన వెళ్ళిపోయి ఆగే. కొంచెం పొద్దెక్కినాక అయితేనేమో మంచిగుండు. చల్లగా చలిపుటనా దీనికి పాడు వాడ. ఈ అబ్బా, ఈ పాడు వాడ మొత్తం నా వల్ల పొట్టేసిన చేపలు వాడకుంటా ఎడపడా పోడా. మొత్తం నిజంగా చెప్తానా, మన వీడియో చూస్తాడు వచ్చిండా మాట్లాడుకుంటా కథం వేసాడు పొద్దుకి. ఏం చేయాలి? కొద్దిగా కత్తెర కూర అంటే కత్తెర కూర అంట. వాడు ఇచ్చేస్తా, నేను ఇచ్చేస్తాను చెత్తకు. నేను ఏం మాట్లాడాలి? వాడు ఇంతంత రాంగ్ అయితే ఇతకాలు తాటికాలు దంచేసినట్టున్నాడు. ఇక వాడు ఇక సపరేట్ కూడా నేనే నోరు మూసుకున్నా. సపరేట్ కున్నా అయ్యా గిన్నె ఉన్నాయి ఒకటి నా ఇట్లున్నాయి. ఏం పడతాయ్యా? ఎప్పుడు కానీ వల్ల పొడుగుతుండదు. దగ్గరికి వెళ్ళి చాలా కత్తెరో గిత్తెరో పోతే చేపలు పడతాయి మంచిగా. అడ్డం బిడ్డ ఉండదు. ఒకడైతే బోడైంది, ఒకటి బరకది లాభం. నిన్నటానికి కావాలండి. నా భార్య అయిన ఫ్రెండ్స్ బాగానే మంచిగానే నిన్న 25 కిలోకి వచ్చాం. ఇవాళ ఎప్పుడు కొడతాం చూద్దాం. అబ్బో, దీని పాడి అని ఇక చూడండి. వాళ్ళు బెండ్ కనబడతాయా? అన్న పక్కపట్టే ఉన్నాయి కదా, అవి వాళ్ళే వాడు చచ్చిపోతాయి. ఇట్లా కాబట్టి పిచ్చి అట్లా పక్కపంటే ఎంత గజాన్నర తేడాలు ఉన్నాయి. గజాన్నర తేడాలు ఉంటాయా? వాడిని సిగ్గుమానం ఉండకూడదు చెప్పు. రామశంకరా, నేనే మొదలు వేసుకున్నా. ఆడు మొదలు వేసుకున్నా. ఇట్లా ఇటు వెంకాలు రాకపోదు. గట్ల వాడేది పక్క పండు వేసేయండి. కత్తెరన పోలే చెట్ల పండు. నేను ఉంటే చెట్ల పండు వాడు నా పక్క పండు వాడు తెల్లగా కనపడతాను చూడండి మీరు. ఇగో వలేసిండు అట్లా వాడి వేసుకొని ఇవాళ మరి ఏం చేద్దాం. ఇగో
ఇడొకటి అయితే పడ్డది, మరొకటి అయితే రెండోది అయితే పడ్డది, రెండోది బోడి. తోడే పొడవడాగే ఇవి భలే హుషారు ఉన్నాయి. రాత్రి ఇంత నైట్ గుద్దినేమన్నాం. మొంగడుకొని ఉంటే నేను ఇంత గుద్దేస్తా నిజంగానే. పొద్దుగాల ఇంత తాగెత్తే ఎచ్చగుంటది కావచ్చు. పాడుపడ మా పొద్దుగాల పడిగాడు కడిగా మంద అవుతాయి, పీగాని ఖరాబ్ అయితే తాగద్దు. వీడికి ఏం కాదు, ఇవి తాగుతాయి. మందు తాగద్దు, మంచిది కాదు. అబ్బో ఇవన్నీ ఇవాళ మీకు కనబడదు, ఇది కనపడదు మనకు కాబట్టి. ఇవాళ చూడండి, ఇది తన ఓల, ఇది నా ఓల. వాడు వచ్చినట్టు 4 దుబ్బుదు ఇటు అత్తే అమ్మ తోడు. ఇగో చూడు ఇట్లా తాడు. మనం మొత్తం వాళ్ళు పొడుగుతా ఎట్లా ఉంటాయి, మన వాళ్ళ పొడిగితే వేసిండు. మన వీడియో చూస్తాడు, మన వీడియో ఫాలో అవుతాడు కదా. చూసిండు ఎట్లా పడతానే చూసిండు కదా. మనకు మన 4 రోజులు పడ్డాయిగా. నేను లోతుగా పోయిన వాళ్ళే ఇక ఇటలు పట్టాయిండు. ఇక మళ్ళీ వచ్చిన నేను వేసిన. ఇలా సాయంత్రం మళ్ళీ దంచి నేను 25 కిలో పడ్డాయి చూసిండు. ఇక వేసిండు. ఏం చేయాలి, అడిగాను. అటు వాళ్ళ నేను ఇటు వాళ్ళ మధ్యలో వేసి అప్పడం చేయబట్టి ఏం చేసుడు. నీ అవన్నీ వాళ్ళకి వారెత్తపో. ఇటు పోతా, ఇటు పోనిస్తలేరు, అటు పోతే అటు బతకనిస్తలేరు. ఆ పక్కకి ఈ పక్కకి సుత్తి నాకు ఎడవాలి. లోపలికి పోతే రాయబడలే కనకత్త వేసుకుందాం అంటే వీళ్ళు బతకనిస్తలేరు. ఇలా జాలేనట్టుగా ఇన్నే వాటి. అబ్బో ఈ ముడకొడుకులు మొత్తం వల్ల పాయింట్ వేసిరి అక్కడిక్కడికి. ఇట్లా వాడున్నాయి, ఇట్లా వాడున్నాయి, ఇట్లా ఉన్నాయి. ఇలా నాకు వేస్ట్ అవుతుంది. ఇంతగానో చల్లెకొచ్చి ఇంతగానో చలి పెట్టాం కత్తి పాడాయి. అబ్బో వీళ్ళు కత్తెర పోతే మంచిగా వాడు ఇట్లా పడి అటు ఇటు పోవాలి. కానీ మొత్తం నాయన కదాలి. వీళ్ళప్పుడు నేను పోయి వీళ్ళ కాడ ఏని ఇక లొల్లి పెట్టుకుంటారు అనుకుంటున్నావు. ఘోరం ఉంటది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా కెమెరా ఉండనుండే అనుకుంటూ మస్తు లొల్లి పెడతారు. ఇక మన పక్క పొంటి ఏం చేస్తారు, అగో నేను పట్టుకోవదా, నువ్వే పట్టుకుంటావా అని అడుగుతారు. వీళ్ళకి ఎటు చెప్పిన బాధ ఉంటది. ఇంకా అత్తలేడు, అచ్చగా మంచుకుంటాడు. ఆ పొద్దే కదా కిడవన్నాడు. నిన్న పొద్దుకి వేసిండు. ఇక మళ్ళీ తిడతాడు అనుకుంటాడు కావచ్చు. అబ్బాయి ఈ శంకర్ నన్ను తిడతాడు అనుకోనే వాడు అత్తలేడు. అందుకే ఇంకా అత్తలేడు, దిగుతలేడు. వాళ్ళ అడ్డ వేరు, నా అడ్డ వేరు. ఇక్కడ ఇట్రా అయిపోయాము కూడా పడ్డావు. అబ్బో ఎర్ర ఇక నువ్వు ఎగురిన కాడికి చాలు కానీ ఆగు. నా బుట్టిలో ఊరుకోండి అందులో అబ్బా తూకతో కొట్టి మొత్తం నడుపుతాను. ఏం చేస్తాడు చలికి ఇంత గానం పోసే వరకు. అయ్యా నువ్వే నా ముఖం నువ్వే కడుగుతావు అన్నట్టు. ఏం కడుక్కుంటావు శంకరన్న, అయినా కడుగుతావు పట్టని కడుగుతున్నావు. కానీ సరికి గదగదానికి ఆయన తిన్నే పడిపోయింది అనుకో. ఇక 4 గ్లూకోజ్ ఎక్కుతాయి. గ్లూకోజ్ ఎక్కిన బాధ ఇప్పుడు ఈ చలికాలం. గ్లూకోజ్ ఎక్కితే ఇక కథ కొట్టుడే ముచ్చట్లేకుండా. ఎట్లా పెడతాం చలి. ముసలోళ్ళు అయితే మా ముసలు అయితే లేతాను దుప్పటి వేసుకొని నీ బెంచో ఇంత పొద్దెక్కేదాకా ముసలిది కంటికే లేతలేదు పో. నన్ను అయితే పొద్దుగాల మాత్రం ఫాన్ లేపుతుంది చెద్దరు గుంజి. ఇక అది లేవుడు అంటే అసలు లేవది. సరికి పాప ఏం చేస్తుంది ఇంకా సరి పెడతాను. నాకు ఇంత పడుసోళ్ళకే చలి పెడుతుందంటే ముసలోళ్ళు ఏమన్నారు. ఒక్కొక్కల పోరాలు కష్టం ఉంటారు, గత గతారు. చెర్లకు భయపడి ఎత్తలేరు. కొద్ది చలి కాదు విపరీతమైన చలికి చెర్లకు అత్తారనుకున్నాం. ఒళ్ళే సాగుపడేవాడు అయితే నీ పొద్దుకి వేసిండు వచ్చాను కూడా. నా పక్క పని బెరుచుకుని వేసిన. ఇప్పుడు ఇంతవరకు కూడా పత్త కూడా జాడలేడంటే వాడు పొద్దుకే దాకా వండి మెల్లగా వస్తాడు. చూస్తా చూడు వచ్చినప్పుడు. ఇక్కడ ఉన్నంత సేపు అయితే కనబడతలేడు కానీ అత్తే మాత్రం చూస్తా. ఓకే ఒక కట్ట అయిపోయింది. ఇంకో కట్ట కడిగి పోదాం. ఆ కట్ట ఎత్తుదాం. ఈ కట్టుకు మాత్రం తక్కువ పడ్డాయి ఎందుకంటే వాళ్ళు బాగా ఇచ్చారు. 2 కిలో పడ్డాయి బావాలే. 2 కిలో 100 రూపాయలు వస్తే మాత్రం వస్తాయి. ఆగరాదని అవన్నీ ఒకటి ఇట్లా 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 కొట్ట వాటి ఈ చలికి ఏడ దాకినా బాధే ఉన్నది. వాడ సుఖస్పానం అయిపోతుంది చలికిచ్చి. ఇక ఈ వల్ల అయితే ఎత్తాం. మరి ఈ వాళ్ళకి ఏమైనా పడ్డే చూద్దాం. ఏ చెత్త పడతారు ఏట. అబ్బో అంత సిమిడే. ఈ సిమిడి పాడని ఆ సిమిడి పాడని సడిది ఇంకెళ్తలేదు. ముక్కలకెళ్ళి వెళ్తలేదు కానీ సడిది ఎత్తాను. వాడు పానం జల 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 అంటుంది.
ఇవి అయితే ఎత్తుకొని పోదాం. ఇవి ఎత్తకపోతే మాత్రం మనకు పడాయి అన్నట్టు చేపలు. వాస్తవంగా ఏంటంటే వలలు ఎత్తేనే మంచిగా పడతాయి. వీటిని ఎత్తుదాం, ఎందుకంటే నేను చెక్ చేసినాం కాబట్టి మళ్ళీ 2 వాళ్ళు చెయ్యొద్దు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యేసి ఇది ఎత్తాలి, ఎత్తే అప్పటికి మళ్ళీ సాయంత్రం వేసి అది రేపు ఎత్తుదాం. ఎప్పుడు ఎత్తి సాయంత్రం ఎత్తాం, అవి రేపు. అప్పటికి ఇంకో కట్ట ఉన్నది, అది వేయాలి. ఒకటి ఏంటంటే లేట్గా నేను ఎందుకు రాలేదంటే ఈ మన అన్ననాది పల్లెటూరులో మళ్ళీ ఒక షూటింగ్ ఇస్తాను, అందుకే షూట్ కొరకే కొద్దిగా ఒకసారి కొద్దికినాక రావడానికి వీలైతలేదు. దాని కొరకే ప్లస్ దాన్ని కూడా చూడండి, కొంచెం దీని లెక్క దాన్ని కూడా ఆదరియండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వలలు అయితే ఎత్తుదానా. తెల్లగా ఎంత గలలు ఉన్నాయి వీటికి. నిన్న మాత్రం చెప్పరాదు కానీ 25 కిలోల చేపలు పడ్డాయి. అంటే నెంబర్ 1. మనం అక్కడికి లోతులో పోయి ఏం పడ్డాయి, ఏం పడలే. నిన్న అది ఇద్దాం అనుకున్నా కానీ నిన్న అదే షూటింగ్లో ఉన్నాం కాబట్టి షార్ట్ ఫిల్మ్ ఇచ్చడానికి అది ఒడవలే. ఇలా రేపు అయితే అయిపోతుంది కావచ్చు. ఒక బురక అయితే బోడైంది, బురక అయితే మెసులుతుంది. ఎక్కడ ఉన్నాం అయితే ఇట్లా 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 ఆట ఆడుతుంది. అది ఆట అయితే ఆడుతుంది. ఇదో నాస్, ఇది బుడ్డ నాసు లేసేస్తుంది మొత్తం. ఈ నాసు లేసి కూడా తడుతుంది. ఇకైతే బాగా చాలా రోజులు నీళ్ళు అయితే ఆగి ఉన్నాయి కాబట్టి ఆ బుడ్డ నాసు బాగా తడుతుంది అనమాట. ఇది వరకు దిగేది ఉండే, ఈసారి మాత్రం బ్రహ్మాండంగా నీళ్ళు అయినాయి కదా. చాలా రోజులు అయినాయి కాబట్టి చేప కూడా పిల్లలు చేసింది. లోపట మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో పట్టుకొని చేప బాగున్నది. నీళ్లు దిగుడుతోనే నా సాగిరంగా ఎట్లయితే చూడండి మీరే. చేపలు బుర్రక కానీ ఏది కానీ పటా 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 పడతాయి మళ్ళీ లోపల పోయేదాకా. ఈ జల్లలు అవోటి ఇవోటి పడుతూనే ఉంటాయి. బురక అయితే బీభత్సంగా ఎత్తుంది. మళ్ళీ ఏం చేస్తారు అంటే 30 రూపాయలకు వస్తుంది రేటు. ఇప్పుడైతే మంచిగా 50 రూపాయలు ఉన్నది కానీ 30 రూపాయలకి వస్తుంది. ఇక్కడ పడ్డది లగా చిక్కుతంతా. ఇగో ఇలా తాపుకోట అయితే మాపడతాయి. మనం ఎత్తి వలలు వేసిన రోజు ఇంకా కొన్ని ఎక్కువ పడతాయి అన్నట్టు. ఎందుకంటే నీళ్లు ఈ వల నీట్గా ఉంటుంది అన్నట్టు వేసిన రోజు. ఇలా మనం పొద్దుకి వేసినాం కదా ఎత్తి, నీట్గా ఉంటుంది, మంచిగా అలలా ఆడుతుంది. దానికి కట్టే గిట్ల పోయి చేప తిరగంగానే మీద కప్పుతుంది అనమాట. అప్పుడు చేప పట్టగలుగుతుంది. ఇక మనం ఒక రోజు ఉంచినాం అనుకో, కింద గరక కానుకొని దానికి మురికి పడుతుంది అన్నట్టు. ఇట్లా మురికి పట్టి దొడ్డుగా కనబడుతుంది. ఈ జాలి అన్నది దొడ్డుగా కనబడి చేప అన్నది పోయి ఇట్లా ఇటే మరిస్తుంది అన్నట్టు, పడది. అందుకే ఎత్తే బాగా పడుతుంది, వలలు ఎత్తేయాలి. మనకేందంటే ఇక శాతగాక కొంచెం ఇక ఇడికి వచ్చినాక మూడు అవుతాయి. ఇక ముచ్చట పెట్టుకుంటా నలుగురు మొత్తం కదా ముచ్చట పెట్టుకుంటుంటే ఇవాళ ఎత్తే అంటున్నాడు ఇంకోడు. అందువల్ల వాడు ఏం చేస్తాడు, వాడు చెడిపోక ఇంకోని చెడతాడు అనమాట. ఏం చేస్తాడు తీరా వెళ్ళదు, ఇవాళ ఎత్తారా చెయ్యదాం పట్టు అన్న వరకు వీరు మూడు అవుట్ అది. మూడు అవుట్ అయినాక ఇంత కథం వాళ్ళు చేసుకొని పోతాం. తెల్లారుతుంది ఏ పల్లె చేపలు పడ్డాయి, చేపలు వాళ్ళే అంటే ఎత్తేసుకున్నవానికి ఎప్పుడు నాకు చేపలు పడుతూనే ఉంటాయి. ఎంత కరువు అయినా కానీ పడతాయి, అది విషయం. ఇక ఎత్తుతాను అందుకొరకే అప్పటికి వేసుకున్నాను. నిన్న మనం అయితే ఎంత పడ్డా 25 కిలో పడ్డాయి. ఇవాళ ఎప్పుడు పడుతుంది, ఇవాళ తక్కువ పడతాయి. ఎందుకంటే నేను శరీరాలే. ఎందుకంటే మనకు ఇక నేను చెప్తే కదా ఇప్పుడు ఇంత అది మనకు ఇంకో ఛానల్ అన్న నాది పల్లెటూరు ఛానల్ ఉన్నది కాబట్టి అలా వీడియో 31st దావత్ తీస్తాను. దాన్ని ఓసారి నాకు షార్ట్ ఫిల్మ్ తీసిన రోజు ఇక నాకు అదే పనులు ఉంటాయి. అది పెద్ద కెమెరాతో తీస్తాను ఫ్రెండ్స్. అది పాడిగాను వలలు కర్రెగానే కాబట్టి ఇలా చేపలు చాలా తక్కువ పడతాయి, బాగా పడతలేవు. మళ్ళీ వలలు బాగా వేసారు, బాగా వేసి ఇట్లా చేపలు అంత డౌన్ పడతాయి. ఓ 10 కిలోన పడరాదు, 2 అయితే ఒక్క కడ పడ్డాయి. బాగా ఇట్లాంటి ఒక 4 ఫీట్లు తాగితే కథ మనకు వెళ్తుంది. 2 ఒక్క కాడనే పడ్డాయి, గుత్తల పడ్డాయి. రెండు ఒక కాడ ఇట్లా పడితే మస్తు అనిపిస్తుంది. ఇక బా ఇవి మెసరకుంటున్నాయి, ఇవి చేపలంటే. ఇవన్నీ తీసేదాకా బాబా వీడి కూడా చలి పెట్టినామన్నో సప్పుడు చేయలేదు. అవి వాడ ఫస్ట్ మొత్తం నడిపినాయి. ఇవరి రాక ఇంకా అనుకుని పెడతాను. కొంచెం ఎండ అయితే వెళ్తాను, ఎండ వెళ్తే ఎచ్చగున్నది కానీ ఫస్ట్ పొద్దుగాలనే మీద గుమ్మరిచ్చింది అది నీళ్ళు నాకు. అమ్మ ఇప్పుడు చలికి జర ఇది డేంజర్ నట్టిన ఫ్రెండ్స్. చాలా మంది చెర్ల కత్తెర దెబ్బకే భయపడతారు, చలి బాగా పెడతాను కాబట్టి. మంటలు వేసుకొని ఇంకా కూడా లేవక ఇప్పుడు వస్తాను. కొందరు అయితే ఇప్పుడు వస్తారు. గన్ను లేదు మనకు, ఇది ఈగది కాబట్టి. అమ్మ దీంతో నోడ ఎక్కువాలి. ఇది ఈగది కాబట్టి దీంతో నోడ ఎక్కి అలకగా వచ్చేస్తుంది మనకు. ఇంకా ఇష్టపడి ఎస్
హల్కగా వచ్చింది. ఈ గొర్రెతో చలికి ఇస్తే కూడా బాగానే ఉన్నది. 2 అయితే పడ్డాయి. ఇలా చేపలు కొంచెం తక్కువనే పడతాయి, బాగా అయితే పడతలేవు. కనీసం 10 కిలోన పడతాయి చూడాలి. 15 కిలో పడ్డా కానీ చాలు. ఎక్కువ నాకు కావాలని ఆపచ్చని ఏం లేదు. ఓ రోజు అట్లా, ఓ రోజు ఇట్లా. నేను కట్టెట్టే ఒడిసేపో కానీ కట్టేయలేదు నిన్న. ఇదొకటి పడ్డది. మడికట్ల పిచ్చెట్లు ఉన్నాయి అన్నట్టు. పిచ్చెట్లో మాత్రం మళ్ళీ ఒకటి పడ్డది. చెట్లు ఉంటాయి చూడు, చెట్ల పని మాత్రం మంచిగా ఉంటాయి అన్నట్టు ఇవి. కింద మాత్రం పిచ్చెట్లు ఉన్నాయి అన్నట్టు. ఏది మన దీన్ని అడుగునా, ఇది మడికట్ల పిచ్చెట్లు మొలిచినాయి మొత్తం. ఏం పెట్టలే కాబట్టి అలా అవి ఆ పిచ్చెట్ల పని పడినాయి కాబట్టి ఇక్కడ దగ్గర పడ్డాయి అన్నట్టు. ఇది దగ్గరనే ఇప్పుడు 2 పడ్డాయి, వేడి పడ్డాయి. రవులు పూర్తిగా ఇంట్లో చేపలు లేవని లేవు ఫ్రెండ్స్, బాగున్నాయి చేపలు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పడతలేవు. మొత్తం చెట్లు సేమ బాగా చెట్లకు నీళ్ళు వచ్చినాయి, నాసు తయారైంది కాబట్టి నాసులోకి పోయినాయా, లేకపోతే ఇక అవి అంటే పిల్లలు చేసినట్టున్నాయి. చేపలు అన్నీ నాసులో తిరుగుతాయి అనుకుంటా. ఇక రవ్వు పిల్ల అంటే ఇలా చెర్ల పోసిన డ్యామ్లా, కానీ చిన్నగా ఉన్నది పిల్ల. మొన్ననే పోసిర్రు దాదాపుగా, అంటే 20 రోజులు ఏమో అవుతాయి కావచ్చు. అది ఎంత ఇంకా పెరగాలంటే దాదాపుగా ఇంకో 20 రోజులు, 2 రోజులు అయితే ఖతర్నాక్ పెరుగుతుంది. ఇప్పుడైతే పెరగది, ఎందుకంటే డ్యామ్లో జల్లి పెరుగుతుంది. ఎందుకంటే పెద్దది కదా డ్యామ్, అటు ఇటు తిరుగుతాయి కాబట్టి జల్లి పెరుగుతుంది. మన చెర్రలు ఎక్కువ ఉంటుంది, చెర్రలో తాత్పర్యం పెరుగుతుంది. ఇది పెద్దగా ఆరామ్స్ ఉంటుంది కాబట్టి జల్లి పెరుగుతుంది. 2 నెలల వరకు 1/2 కిలో 30 కిలో అవుతుంది. అది 6కి పడుతుంది కాబట్టి కొంచెం ఏరుకోవాలి ఇక్కడ. ఇళ్ళగాంచి ఇగ్గుతుంది మనకు. బురకనే ఇళ్ళగాంచి ఇగ్గేదే బురక. సట్కలు ఉన్నాయి బురకలు అయితే మాత్రం. ఉన్న కాడికి పెద్దగా ఉన్నాయి బురకలు. బెంచ్ ఫ్రై చేసుకుంటే మజా ఉంటాయి. ఎన్ని అయితే అంటే 1 2 3 4 5 పీసులు చేస్తారు. ఇవైతే 5 పీసులు చేసుకొని మందు పెట్టుకొని తింటే నాకు సాయిరంగా ఏముంటుంది. తెల్లగాలు తాగాలి. ఇదొక్కటైతే గుంజద్దా, సట్కా పడ్డది. దూరం పట్టి అబ్బా. ఇట్లా వాడు రౌలు పడితే ఇంకా సింగారం ఉంటుంది, కానీ బురకలు పడితే ఏం సింగారం ఉంటుంది. ఇలా జర పలస పడ్డాయి, ఎందుకంటే మనం ఎత్తేనే పడతాయని ఎత్తుతానం కదా. రేపైతే పడుతుంది. ఓ రోజు షికారి ఎట్లా, ఓ రోజు ఇట్లుండదు అట్లా. షికారి అంటే మనం ఎత్తేయలే, ఎత్తేవాడు. అబ్బా, ఇది మొత్తం మన అందులో గరకలు వచ్చింది. గరకలు వచ్చి గరకలు పడినది. ఇది మీదన కాదు, మళ్ళీ కింద. మనం ఇప్పుడు చెక్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది కింద ఉండి ఫ్రెండ్స్, చూడకపోదు దీన్ని. అంత కింద ఇది మొత్తం పచ్చదార ఉంటుంది చూసినావా, పచ్చదార అక్కడ పడి కింద చూసుకుంటుంది. ఆగు, కింద పడ్డది. ఊతాది కటకట ఉంటుందా. ఇది కూడా కింద పడ్డదా. వెరీ గుడ్. ఇప్పుడు ఎండపూట పడ్డట్టున్నది. ఇది ఎండ కొడితేనే వచ్చి ఇలాగ చూస్తాను. ఇవి కూడా చల్లికి చెట్ల వంటలు ఉన్నట్టున్నాయి. జర ఎండ కొట్టినట్టు అవుతుందా, సర్రనొచ్చి చేపలు మాత్రం పడుతుంది. అసలు ఇంకా ఒక విషయం చెప్పాలంటే, ఇక ఇప్పుడు వచ్చి వేసినావా, ఇక పొద్దున్నాక నీళ్ళల్లో ఉండి 1 క్వింటల్ చేపలు పట్టుకొని పోవచ్చు. ఏం పని లేకపోతే ఖచ్చితంగా ఉండొచ్చు. కష్టపడద్దు అన్నట్టు. ఇక కాళ్ళు మాత్రం తెల్లగా మన గజ్జిరవలు వేసినట్లు ఎత్తది మొత్తం కాళ్ళు అయితే. ఎందుకంటే ఎప్పుడు నీళ్ళల్లో ఉంటే మొత్తం కాళ్ళని చెడిపోతే డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడు నీళ్ళల్లో ఉంటే మాత్రం చేప దీన్ని మాత్రం క్వింటల్ ఏరుకోవచ్చు. 0 వరలు కావాలి సిప్పులా. 0 వరలు వేసి వాడంగా చేయి ఎత్తనే ఉండాలి. పొద్దుకి ఎత్తుకొని రాళ్ళు ఉంచాది. ఇక కొద్ది వరకు వచ్చాడు చేపలు దేవం చేయొచ్చు. ఎందుకంటే చేప పడ్డది ఆగదన్నట్టు, వెళ్ళిపోతుంది. ఊరికి కొట్టుకుంటా ఆడది, బొరుతుంది. బొరి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉండదు. మనం ఏమన్నాం అనుకో, గంటకోసారి చెక్ కొట్టినాం అనుకో, బత్తరింపచ్చు అవలీలంగా. నా చేపలు ఇక్కడ పెంపుగా చేస్తానా సాస్తానారా అంటే అచ్చింది లేతానావురా. మొత్తం నేను ఇక్కడ తౌడు పెట్టి సాస్తానా చేపల. నిన్న పట్టిండు, ఇయ్యాల పట్టిండు, బత్త పట్టుకపోయిండు. ఇక చూడండి ఫ్రెండ్స్, వీడు చూడు, ఇన్ని చేపలు చూడు, ఇన్ని కథ చూడు. ఇగో వీడే మొత్తం వల్ల మీద వేసి నాకు అడ్డం వేసి నన్ను సర్వనాశనం చేసిండు. నిన్న పొద్దుకి ఎట్లా బేస్తాడు అనుకున్నాను. మంచి కళ్ళు, అరే తెల్లగల్ల అయినా ఇత కలరా నిన్న. ఇచ్చేది పోతురా. మన వాళ్ళు అట్లా తెల్లగల్ల ఆనోళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్.
మస్తు మంది తాగుతారు. నేను తాగుతా. ఎందుకు ఇచ్చేది పోతుంది? తెల్లగాళ్ళు ఆనోళ్ళు ఏమన్నారా? ఎర్ర మంది తాగాడు పొలగాడు, బీర్లు తాగాడు, తెల్లగాళ్ళు అయితే తాగుతాడు. కానీ నా పొద్దుకి ఏడ దావా చేసుకోవడం ఏమో కానీ అగో నాకు అట్ట వేసిండు. నువ్వు ఆగే నీ దండం పెడతా ఏయనే అంటాడు. ఇగో చూడు, అగో చూడు, అగో చేపలు చూడు, అగో వేసేదట ఎత్తడా, ఇక మళ్ళీ ఎత్తాడట. ఏం చేయాలన్నా ఎమ్మడి వాడు ఏమన్నా అంటే నువ్వు యూట్యూబ్ లో పెట్టుతాను 10 కిలోలు 20 కిలోలు చూస్తాను, నేను వట్టంత చేపలని చెరుతుకు అత్తాడు. ఇట్లా వచ్చి అగో చూడ ఇట్లా మీరు విసిరెత్తాడు, నా కెమెరా మీద విసిరెత్తాడు. సీఎల మాత్రం చేపలు తక్కువనే పడే బాగాలేదు. రేపటి మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.